హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఇంకా ఖాళీ ఉండదు కదండి ఆడవాళ్ళకి. ఒక పండగ వాతావరణం అయితే వచ్చేస్తుంది మన ఇంట్లో అయితేని. నేనైతే మార్నింగ్ 5:30కి లెగుద్దామని అలారం పెట్టుకున్నానండి. ఇంక అస్సలు లెగలేకపోయాను. ఈరోజు ఏంటో తెలియదు, చలి ఎక్కువగా ఉంది. లేచాను కానీ అలా 6 వరకు టైం అయితే అలా గడిచిపోయింది. 6కి అయితే లేచాను. నైటే మొత్తం అన్ని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. ఇంక లేచిన తర్వాత ఓన్లీ చీపురుతో జాడు చేసేసుకున్న తర్వాత మా హస్బెండ్కి అయితే టీ పెట్టిచ్చేసాను. గ్యాస్ మీద అయితే రైస్ పెట్టాను. ఈ లోపైతే స్నానం చేసి వస్తామని చెప్పేసి స్నానం చేసి అయితే వచ్చేసానండి. నేను పూజ ఎప్పుడు మా హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు ఉండగా నాకు తలనొప్పి తెచ్చేస్తారండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళకుండా తలస్నానం చేసేస్తాను. ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిన వెంటనే తలస్నానం అసలు చేయకూడదండి. అందుకని చెప్పేసి ముందే తలస్నానం చేసేస్తాను. మామూలు స్నానం అయితే చేసేయచ్చు, కానీ తలస్నానం అయితే భర్త బయటకు వెళ్ళిన తర్వాత అసలు చేయకూడదండి. అందుకని చెప్పేసి ముందే చేసేసి పిల్లల్ని మా హస్బెండ్ని చక్కపెట్టేసి వాళ్ళని ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను రాగి చెంబుతో అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటానండి గుమ్మం దగ్గర. పెట్టేసుకున్న తర్వాత గుమ్మానికి పూజ అయితే చేసుకుంటాను. రాగి చెంబుతో ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. నేను శుక్రవారం మంగళవారం ఇలా రాగి చెంబుతో పెట్టుకుంటాను. మన ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే పెడతానండి. నేనైతే మొన్న అయితే అలాగే పెట్టేశాను. ఒకళ్ళు అయితే అలా కాదక్క ఆకు పెట్టమన్నారు. అందుకని చెప్పేసి ఆకు అయితే పెట్టయితే రాగి చెంబు అయితే పెట్టుకున్నానండి. తర్వాత అయితే గుమ్మానికి అయితే పూజ అయితే చేసుకుంటాను. నేను ఎప్పుడుని గుమ్మం అంటే మనకి లక్ష్మీదేవితో సమానం కదండి. అందుకని చెప్పేసి గుమ్మానికి అయితే ఎక్కువగా పూజ అయితే చేస్తాను. ఇది మంగళవారాలు కూడా చేసేదానండి. ఏంటో తెలీదు మంగళవారం చేయట్లేదు. ఎందుకంటే మంగళవారం తలస్నానం చేయకూడదు, ఆడవాళ్ళకి మంచిది కాదు, సౌభాగ్యానికి అన్నారని చెప్పేసి తలస్నానం చేయకుండా నార్మల్గా పూజ అయితే చేసుకుని ఇలా రాగి చెంబుతో నీళ్ళైతే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తులసమ్మకు పూజ అయితే చేసుకోవాలి కదండి. నాకు ఒక గడియ లేట్ అయినా పర్లేదండి, అన్నీ సక్రమంగా చేసుకోవాలి. పూజ లేట్ అవుతుంది అని ఆలోచించను నేను. ఇదంతా చేసుకున్నానా లేదా అని ఆలోచిస్తానండి. మనం చేసే పూజ మనకి ఈ జన్మలో ఫలిస్తుందా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. లేదండి, నిజంగానే ఏ జన్మకి ఆ జన్మకే ఉంటుంది. మనం జన్మలో చేసుకున్నాడో వీడు ఇంత భాగ్యవంతుడు అయ్యాడు అంటారు. లేదండి, ఏ జన్మకి ఆ జన్మకే. మళ్ళీ జన్మ మనకేమన్నా గుర్తుంటుందా ఏమన్నానా? అందుకని చెప్పేసి మనకున్న జన్మలోనే మనం శుభ్రంగా భగవంతుని పూజించుకుని దైవ కార్యక్రమాలు చేసుకుని లేని వాళ్ళకి అన్నం పెట్టి లేని వాళ్ళని చూస్తే మనకి అదే కాస్తుందండి. మన పిల్లలకు కాస్తుంది. మనకు కాసినా కాయపోయినా మన పిల్లలు సంతోషంగా ఉంటే చాలండి. నేను ఎక్కువగా నమ్మేది భగవంతుని ప్రతి భగవంతుని నమ్ముతానండి. ఆ దేవుడు ఈ దేవుడు అని లేదు. ఎందుకంటే నాకు ఒక విషయంలో అయితే భగవంతుడి మీద చాలా నమ్మకం కలిగిందండి. ఫస్ట్ అయితే నేను దేవుడిని పెద్దగా నమ్మేదాన్ని కాదు. మా చిన్నపాప పుట్టిన తర్వాతే నమ్ముకున్నానని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పాను. మా చిన్నపాప పుట్టిన తర్వాత ఏంటో తెలీదు, మా సిస్టరు భగవాన్ కోసం చెప్పారు. భగవాన్ నమ్ముకున్న తర్వాత ఇంకా దేవుళ్ళందరి మీద భక్తి పెరిగింది. అన్ని దేవుళ్ళని ఒకే రకంగా పూజిస్తున్నానండి ఇప్పుడైతేని. ఎందుకంటే అందరూ సమానంగానే పూజిస్తాను, ఎవరిని తక్కువ చేసి అయితే చూడను. ఈ మధ్యన అయితే ఎక్కువగా పూజించేది లక్ష్మీదేవిని పూజిస్తున్నాను. నాకు లక్ష్మీదేవికి ఉన్న రిలేషన్ ఏంటో తెలియదు, కానీ లక్ష్మీదేవిని అయితే ఎక్కువ పూజించుకుంటానండి నేను. ఎందుకంటే నేను అష్టోష్టకం చదువుకుంటాను, లలితా సహస్రనామం చదువుకుంటాను. ఫ్రైడే వచ్చిందంటే నిజంగా నేను ఒక గంట అయితే పూజ అయితే చేసుకుంటానండి. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు చేసుకుంటానంటే, నాకు వాళ్ళు ఉండగా అయితే నేను పూజ ఎక్కువ చేసుకోవడానికి ఉండదు, తూతూ మంత్రం కింద చేసుకోవాలి. నాకు ఆ పూజ అయితే నచ్చదండి. నేను అందుకనే ఒక గడి లేట్ అయినా సరే పూజ అయితే నీట్గా చేసుకుని సక్రమంగా చేసుకుంటాను. భగవంతుడికి నేను చెప్పే ప్రతి మాట భగవంతుడు వినాలని ఒక మాటతో చెప్తానండి. మీకు విషయం తెలుసా? మనం మనుషులతో ఎలా మాట్లాడతామో భగవంతుడితో కూడా అలాగే మాట్లాడాలండి. భగవంతుడు మన మాటలు వింటాడా అనుకుంటారేమో, వింటారండి. నేను భగవంతుడితో ఒక ఫ్రెండ్లానే మాట్లాడతాను. నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి అని చెప్తానే ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా చెప్పను. భగవంతుడా, నేను ఈరోజు అనుకుంటున్నాను, ఇది అవుతుందా లేదా, నువ్వు చేస్తావనే నమ్మకంతో ఉన్నాను అని చెప్పి
చెప్పేసి ప్రతిదీ చెప్తాను. ఎక్కువగా అయితే కోరికలు అయితే కోరనండి, నిజంగా చెప్తున్నాను. ఒకటి బాగుండాలి, మా హస్బెండ్ బాగుండాలనే కోరుకుంటాను. పిల్లలు బాగుండాలి, నా పుట్టింటి వాళ్ళు నా అత్తింటి వాళ్ళు బాగుండాలి. ఒక విషయం అండి, నేను నా శత్రువులు కూడా బాగుండాలని దండం పెట్టుకుంటానండి నిజంగాని. ఎందుకంటే పాపం మనల్ని ద్వేషించే విషయంలో ఉంటారు కదా పాపం, వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకుంటాను. భగవంతుడు పాడైపోవాలని మనం దండం పెట్టుకున్నంత మాత్రాన పాడైపోమండి. ఎందుకంటే భగవంతుడు ఏదైనా మంచి చేస్తాడు అందరికీని. ఒక విషయం అండి, ఎవరు బాగున్నా చాలామంది ఈగో ఫీలింగ్స్ పెట్టుకుంటారండి. అమ్మో, మా ఆయన ఇది చేస్తున్నారని అందరికీ తెలిసిపోతుంది, మేము ఎందుకు ఇది కొనుక్కున్నామని అందరికీ తెలిసిపోతుందని చాలామంది చాలా ఫీలింగ్స్తో ఉంటారండి. అలా ఎందుకు ఉంటారో నాకు అసలు అర్థం అవ్వదు. చాలా సీక్రెట్స్ అవి దాచుకుంటారు. దాచుకుంటంలో తప్పు లేదు కానీ, ఎందుకంటే ఒకళ్ళని పడి ఏడవకూడదండి ఫస్ట్. అది వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటి వారిని పడి ఏడవలసిన పని ఏంటి వాళ్ళకి? వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ భర్త సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బాగున్నారు. అంత మాత్రాన ఒకళ్ళని పడి మనం ఏడ్చామంటే అది మనకి ఫలించదండి. అందుకని చెప్పేసి ఒకళ్ళని పడి ఎప్పుడు ఏడవకూడదు. వాళ్ళది కొనుక్కున్నారు, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, వాళ్ళది పెట్టుకున్నారని చెప్పేసి చాలామంది ఉంటారండి అలాగా. నాకైతే అది నచ్చదు. ఎవరి కష్టార్జితం అండి, వాళ్ళ పొద్దుట వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి అయితే తెచ్చుకుని చేసుకుంటారండి పాపం. ఈ పువ్వులు తెలుసండి మీకు, ఇది ఉమ్మెత్త పువ్వులండి. ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం అండి. కార్తీక మాసం పువ్వులతో అయితే శివుడికి అయితే అభిషేకం చేస్తారు, అలాగే అలంకరణ చేస్తారండి. ఇవి పార్వతీదేవుడికి శివుడికి చాలా ఇష్టం అంట. మా కిందే ఉంటాయండి. ఇవి చాలామందికి తెలియక పిచ్చ పువ్వులు అనుకుంటారు. చాలా దేవుడికి అయితే ఇష్టం అండి. అది మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ వీటితో డెకరేషన్ చేస్తారండి. నేను భక్తి టీవీలో చూశాను. ఈ పువ్వులతో కానీ ఈ కాయలతో కానీ వాళ్ళు ఎంచక్క శివుడి చుట్టూ లింగం చుట్టూరు పెడతారండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఆ పువ్వులు చూస్తేనే. మళ్ళీ ఏమో మా ఇంటి దగ్గర మా అన్నయ్య ఉన్నాడు, తను కూడా ఎక్కువగా ఇవి కోసుకెళ్ళి ఇవ్వడు అనమాట. తన వల్లే నాకు తెలిసిందండి ఈ పువ్వులంటేని. తను ఎక్కువగా శివుడిని పూజిస్తాడు, ఈ పువ్వులంటే ఇష్టమని చెప్పాడు ఒకసారి. అప్పటి నుంచి నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడండి కోసుకు తెచ్చేసుకుంటాను. మా కిందే ఉన్నాయన్నమాట. రోజు అయితే కోసుకోను, ఈరోజు అయితే తెచ్చుకున్నాను. ఈరోజు ఏంటో తెలియదు, తేవాలి పెట్టాలి అనిపించింది. చూసారు, ఈ పువ్వులు ఎక్కడున్నా మీరు కోసుకుని అయితే సోమవారం పూట శివుడి దగ్గర అయితే పెట్టుకోండి, చాలా మంచిది. భగవంతునికి ఇష్టమైంది మనం చేస్తే మనకి ఇష్టమైంది భగవంతుడు చేస్తాడనే ఒక నమ్మకంతో అయితే నేనైతే చేస్తానండి. నేను కామాక్షి దీపం పెట్టుకుంటానని అందరికీ చెప్పాను కదండి. కామాక్షి దీపం కూడా చాలా పవర్ఫుల్ అండి. కామాక్షి తల్లి ఒక కన్ను వేసి మనల్ని చూసిందంటే తిరుగుండదండి. అలాగే నేను పూజలు చేస్తున్నానని చెప్పేసి కొంతమంది అయితే హేళనగా కూడా చూస్తున్నారు. కొంతమంది అయితే అమ్మో ఇదే చేసేస్తుందా పూజలని కూడా అన్నారంట. ఏమండి, నా పూజలండి నా ఇష్టం, నేను చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే చూడండి, మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి. ఒకళ్ళని ఎప్పుడూ మనం హేళన చేయకూడదండి, అది మాత్రం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ భక్తితోటి దేవుణ్ణి నమ్ముకుంటే ప్రతి ఒక్కరికి దారైతే భగవంతుడు చూపిస్తారండి. హేళన ఎప్పుడు చేయకూడదండి ఒకళ్ళని. ఎవరికి తగ్గ పూజ వాళ్ళు చేసుకుంటారండి. నాకు తగ్గ పూజ నేను చేసుకుంటున్నాను. నా దగ్గర అలంకరణ చేయటానికి ఏమీ లేదండి, నా దగ్గర ఉన్న వాటితోటే నేనైతే చేసుకుంటాను. ఈ రోజైతే నైవేద్యం కింద అయితే పులిహోర అయితే చేసుకున్నానండి. ఇంకా ఎలాగైనా బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది, అలాగే దేవుడికి ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే చేసిన తర్వాత దేవుడికి అయితే తీసేస్తానండి. తులసమ్మకి అలాగే దేవుడికి అయితే తీసేసి ఒక పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే పిల్లలకి ఆయనకైతే పులిహోర అయితే పెడతానండి. ఇలా అయితే పూజ అయితే చేసుకుంటానండి నేను. ప్రతి శుక్రవారం ఇలాగే పూజ చేసుకుంటాను. చాలామంది అండి నేను వీడియోస్లో చూస్తున్నాను, మీరు ఎవ్వరూ శుక్రవారం పశువు వినాయకుని చేసుకోరా? నేనైతే శుక్రవారం పశువు వినాయకుని అయితే చేసుకుని అయితే పూజ అయితే చేస్తానండి. మనం పూజలు ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడే వినాయకుని చేసుకోవాలని లేదండి. నేను వారం ప్రకారం చేస్తాను కాబట్టి పశువు వినాయకుని అయితే శుక్రవారం చేసుకుంటాను. అలాగే శనివారం కూడా చేసుకుంటానండి. ఒక్కొక్క రోజు అయితే చేసుకోను, ఒక్కొక్క రోజు అయితే శనివారం కూడా చేస్తాను. మనం పశువు వినాయకుడిని ఎందుకు చేయాలంటే పశువు వినాయకుడికే ఫస్ట్ పూజ కదండి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే పశువు వినాయకుని అయితే చేసుకుంటానండి. చాలామంది గుమ్మంలో ముగ్గు అయితే వేసుకోరండి, శుక్రవారము వేసుకోరు. ప్రతిరోజు వేసుకోవాలండి మనం గుమ్మంలో ముగ్గు. ఎందుకంటే గుమ్మంలో ముగ్గు ఎందుకు వేసుకోవాలంటే గుమ్మంలో ముగ్గు లేకపోతే అది మంచిది కాదండి. ఎందుకంటే అది వేరే ఇల్లు కింద లెక్కేస్తారు. అందుకని చెప్పేసి గుమ్మంలో ప్రతిరోజు మాపు పెట్టుకుని ముగ్గు అయితే పెట్టుకోవాలి. మనం ఎక్కడున్నా అదే మన ఇల్లు కదండి. ముగ్గు అయితే పెట్టుకుని గుమ్మానికి శుక్రవారం పసుపు కుంకుమతో పువ్వులు పెట్టి పూజ అయితే చేసుకోవాలి. నేనైతే పూజ చేసిన తర్వాత అక్కడ కుంకుమ అయితే తీసుకొని పెట్టుకుంటాను. అలాగే లలితా సహస్రనామం
నేను లక్ష్మీదేవి అష్టోష్టకం కూడా చదువుకుంటానండి. ఎందుకంటే కొన్ని పదాలు నాకు వచ్చు కదా, అవి అయితే చదువుకుంటాను. నేను బుక్లో రాసుకున్నానండి చాలా అవి చదువుకుంటానండి. అవి చదువుకున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నిజంగానే. ఎందుకంటే మనం చేసే ప్రతి పూజ దేవుడు ఆలకిస్తాడనే నమ్మకాన్ని మనం పెట్టుకుంటేనే మనం చేయగలమండి. దేవుడు చూస్తాడు, దేవుడు ఆలకిస్తాడు అనే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పూజ ఇప్పుడే ఫలించేస్తుందా అనుకుంటారేమో, కన్ఫామ్గా ఫలిస్తుందండి. మనం చేసే పూజ, మనం చేసే పుణ్యం, మనం చేసే కార్యం ప్రతిదీ ఆ భగవంతుడికి తెలుస్తుందండి. నేనైతే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. తర్వాత అయితే ధూపం అయితే వేసుకున్నాను కదండి. తర్వాత మళ్ళీ ధూపం అయితే చూపించిన తర్వాత ఇల్లంతా ధూపం వేసేసుకుంటాను. ఇల్లంతా ధూపం అయితే శుక్రవారం వేసుకుంటే చాలా మంచిదండి. అందుకని చెప్పేసి శుక్రవారం అయితే ధూపం అంతా వేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టేస్తానండి. ఇంకా నేనైతే బొట్టు అయితే తీసుకుని అక్కడికి పెట్టుకుంటాను. అలాగే అక్షింతలు కూడా తీసుకుని నెత్తి మీద అయితే వేసుకుంటాను. తర్వాత ఇంకా పులిహోర అయితే తెచ్చుకుని అయితే పూజ అంతా అయిపోయింది కదండి. ఇంకా పులిహోర అయితే తెచ్చుకుని అయితే పులిహోర అయితే తినేస్తున్నాను. ఈసారి ఏంటో కానీ పులిహోర చాలా బాగా కుదిరిందండి. నేను పులిహోరలో ఇంగువ వేస్తానండి, చాలా బాగుంటుంది. తర్వాత అయితే టీ అయితే పెట్టుకున్నానండి. ఇప్పటికే 10 అయిపోయింది. టీ తాగకపోతే ఇంకా బుర్ర పనిచేయదండి. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా రెస్ట్ అయితే తీసుకోవాలి. ఒక 1 అవర్ వరకు ఇంకా అసలు కదలనండి, అలా కూర్చుని ఉంటాను ఫోన్ పట్టుకుని. టీ పడి వరకు ఇంకా నా మాట విందనమాట బుర్ర. ఇంకేంటండి చెప్పండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక నా వీడియోస్ ఫాలో అవ్వండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి. శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః.